హైడ్రాని కూనంనేని సాంబశివరావు గారు డ్రాగన్గా అభివర్ణిస్తున్నారు. ఒక్కొక్కరు దానికి ఒక్కొక్క పేరు పెట్టి అది ఒక డైవర్షన్ కోసం లేకుంటే బెదిరింపులకో భయపెట్టానికో వాడుతున్నారు అనేది యాక్చువల్గా ఎందుకు వచ్చింది సడన్గా హైడ్రా ఇప్పుడు తెర మీదకి? గుడ్. ఒక మంచి చర్చను లేవదీసినారు. అంటే ముందుగా మనం ఈ చర్చలోకి వెళ్ళే ముందు రేవంత్ రెడ్డిని నిజంగానే అభినందించాలి. ఎందుకంటే ఈ మహానగరాన్ని ఒక నరక కుప్పంగా మార్చేసినటువంటి ఆక్రమణదారులను నిజంగానే భయపెట్టినా బెదిరించినా ఇంకొకటి చేసినా తప్పేం లేదు, కూల్ చేసినా కూడా తప్పేం లేదు. ఎందుకంటే హైదరాబాద్ నిర్మాణమైంది లేదా హైదరాబాద్కు ఉన్నటువంటి స్వభావమే సిటీ ఆఫ్ లేక్స్ అనేవాళ్ళు. కొన్ని 2500 చెరువుల గొలుసుకట్టు చెరువుల సమాహారంలాగా హైదరాబాద్ ప్రతి అడుగున ఒక కొలను ఉండేటువంటిది. అడుగడుగున గుడి ఉంది అన్నట్టు హైదరాబాద్లో అడుగడుగున ఒక కొలను, అడుగడుగున ఒక చెరువు, అడుగడుగున ఒక కుంట ఉండి ఇది ఒకదానికొకటి లింక్డ్గా ఉన్నటువంటి ఒక సజీవ జలదృశ్యం హైదరాబాద్. అటువంటి దాన్ని ఒక మురికి కూపంగా మార్చడానికి ఈ చెరువుల దురాక్రమణ అనేటువంటిది కారణమైంది. దాని గురించి మనం తర్వాత చర్చిద్దాం. ఇది హైడ్రానా, లేకపోతే డ్రాగనా, లేకపోతే డైవర్షనా, లేకపోతే ఇంకొకట, ఇవన్నీ రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నటువంటి మాటలు. నిజానికి హైడ్రా అనేది మొట్టమొదటిసారిగా విన్నప్పుడు నాకు మా ఇంటర్మీడియట్ 10th క్లాస్ 9th క్లాస్ రోజులు గుర్తొచ్చినాయి. హైడ్రా అనేది ఒక చిన్న జీవి. అవును, ఆ చిన్న జీవి కానీ అన్ని జీవుల కంటే అత్యంత విశిష్టత కలిగినటువంటి జీవి. అంటే కేవలం టెంటకిల్స్, కూరలు, ఒక ట్యూబ్ లాంటి ఒక చిన్న ఆకారంతో ఎటైనా వెళ్ళి దేన్నైనా చంపగలిగేటువంటి, దేన్నైనా కొట్టగలిగేటువంటి జీవి మొదటిది. రెండోది, ఇది చెరువులను ఆక్రమిస్తుంది లేదా మంచినీటి కుంటలను ఆక్రమిస్తుంది, మంచినీటి చెనుమలలో ఉంటుంది. దీన్ని అంటే మంచినీళ్ళలో మాత్రమే, మంచినీటి కుంటల్లో చెరువుల్లో మాత్రమే జీవించేటువంటి ఆవాసం ఉండేటువంటి జీవి. మూడవది, దీనికి పుట్టుక ఉంటుంది తప్ప చావు అనేది ఉండదు. పునరుత్పత్తి అనేది కూడా దాన్ని అదే చీల్చుకొని దాన్ని అదే ముక్కలు చేసుకొని ఇంకొక జీవిగా, అంటే మనకి పాతకాలంలో మన పురాణాలలో ఎట్లాగైతే ఒక తల పోతే ఇంకొక తల వచ్చి అతుక్కుంటుందో అట్లా బాడీలోంచి ఒక భాగం దిగిపోతే మళ్ళీ ఆ భాగానికి టెంటకిల్స్, ఆ భాగానికి నోరు, ఆ భాగానికి కళ్ళు, అట్లా ఉండేటువంటి ఒక విచిత్రమైన జీవి. బహుశా జీవులలో మరణము లేని జీవి ఏదైతే అది హైడ్రా. ఈ పేరు విన్నప్పుడు నిజంగానే ఇది భలే పెట్టినారు ఎవరో. దాని పెద్ద అది అబ్జర్వేషన్ కూడా కలవదు, అంటే పర్ఫెక్ట్గా మ్యాచ్ ఏం కాదు. బట్ కావాల్సుకునే వాళ్ళు హైడ్రా అనేటువంటి పేరుని చూస్ చేసుకున్నారు. ఈ హైడ్రా నిజంగానే చెరువులను ఆక్రమించుకుంటుంది కాబట్టి చెరువులను ఆక్రమించుకున్నటువంటి వాళ్ళ మీదనే దీన్ని గురిపెట్టినారు. ఫైన్. ఇది కొన్నిసార్లు మీకు కక్ష సాధింపులాగానో, కొన్నిసార్లు రాజకీయ దీనికోసమో అనిపించవచ్చు, తప్పేం లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు క్లియర్గా కొన్ని విషయాలు 2-3 రోజుల నుంచి ఆయన లీక్ చేసుకుంటూ వస్తున్నారు. ఏదో పిచ్చాపాటిగా మీడియాతో మాట్లాడేటప్పుడు ఇంకొకటి చెప్తున్నారు. ఆ చెప్తున్నటువంటి విషయాలను గమనించినప్పుడు, లేదా దానికి అధికారిగా నియమితులైనటువంటి రంగనాథ్ గారు ఓవర్ హైప్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు విన్నప్పుడు కానీ, అంటే ఎప్పుడైనా ఆఫీసర్లు నిజానికి లో ప్రొఫైల్గా ఉంటారు, ఉండాలి కూడా. ఎందుకంటే ఇటువంటి డిసిషన్స్లో పొలిటీషియన్స్ ఎటు టర్న్ అవుతారో తెలియదు. కానీ రంగనాథ్ గారు చాలా ఓవర్ హైప్. అసలు నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆయన రోజుకు 10 ఛానళ్ళతో మాట్లాడుతున్నాడు, యూట్యూబ్లను కూడా ప్రామాణికంగా తీసుకుంటున్నాడు, యూట్యూబ్ ఛానళ్ళల్లో పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తున్నాడు, ఎవరిని వదలమని చెప్తున్నాడు. జనరల్గా ఆఫీసర్ చెప్పకూడదు, ఎవరిని వదలో నీ చేతిలో ఉండదు. ఎందుకంటే ఈ హైడ్రా కమిటీ చైర్మన్ ఎవరు? హైడ్రా కమిటీ చైర్మన్ చీఫ్ మినిస్టర్. అసలు హైడ్రాకు చట్టబద్ధత ఉందా అనేటువంటి చర్చ మీ మాటలతో స్టార్ట్ అవుతున్నది. దాని గురించి కూడా మాట్లాడు. మొత్తానికి ఇవాళ హైదరాబాద్లో ఒక సంచలనం క్రియేట్ చేయడానికి, ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికి, అదేవిధంగా మీరు అంటున్నట్టుగా కొందరిని భయపెట్టడానికి, కొందరిని బెదిరించడానికి. బెదిరించడం మిమ్మల్ని నన్ను ఎవడు భయపెట్టలేడు, ఎవరు బెదిరించలేరు. ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళందరూ భయపెడతారు. అది అక్కినే నాగార్జున అయ్యొచ్చు, లేకపోతే ఇంకోలా ఉండొచ్చు. ఆక్రమణదారులు చివరికి తిరుపతి రెడ్డి ఆయన కూడా ఉండొచ్చు. ఎందుకంటే నేను రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు,
నా తమ్ముడైనా నా అన్నైనా ఇంకోళ్ళైనా నా కుటుంబ సభ్యులైనా కూడా నేను హైడ్రాను పంపిస్తాను, దాన్ని వెనక్కి తగ్గేటువంటి సమస్యలు. నిన్న మొన్న అటువంటి లెటర్లు వెళ్ళడము, అటువంటి ఉత్తర్వులు వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో మనం ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి ఈ చర్యను ఖచ్చితంగా సమర్థించాలి. ఖచ్చితంగా ఇది కొనసాగేటట్టుగా చూడాలి. ఖచ్చితంగా ఈ పోలీస్ వారి మధ్యలో ఆపేసి రేవంత్ రెడ్డి అర్ధాంతరంగా నిష్క్రమించకుండా కాపాడగలగాలి అనేటువంటి అభిప్రాయం అయితే నాకు చాలా స్పష్టంగా ఉంది. ఇకపోతే రెండవది, అసలు ఈ ఆక్రమణలకు కారణం ఎవరు? నిజంగానే ఇది కక్ష సాధింపుతో చేస్తున్నారా? కక్ష సాధింపుతో చేస్తున్నారు అని అంటే అసలు ఆక్రమణ లేని చోటికి పోయి హల్చల్ చేస్తే ఇది కక్ష సాధింపు కోసం, బెదిరించడం కోసం అని అనుకోవచ్చు. అక్కినేని నాగార్జున గారు తన ఇన్కన్వెన్షన్ సెంటర్ని చెరువులో కట్టినాడు అనేటువంటిది గతంలోనే ఎస్టాబ్లిష్ అయినటువంటి వాస్తవం. దాంట్లో 2.5 ఎకరాలు 2 ఎకరాలు చెరువు శిఖం భూమి ఉంది, ఎఫ్టీఎల్లో ఉంది అని గతంలో ఇచ్చినటువంటి నివేదికలు, మ్యాపులు చూస్తే మనకు అర్థమవుతుంది. సరే, దాని మీద కోర్టు కేసు ఉందా, కోర్టు ఏమన్నా దాన్ని స్టే ఇచ్చిందా అని అంటే అది కోర్టులకు ఉన్నటువంటి అంశం. ఇప్పుడు మనం కూల్చేసి కూడా 3 రోజులు అయింది, 4 రోజులు అయింది, కోర్టులు ఏం జోక్యం చేసుకోవు. ఇప్పుడు ఇంకా అయిపోయింది, దాన్ని నిలమట్టం చేసినారు. అయితే ఇది న్యాయము అన్యాయము ఎంతవరకు అనే చర్చలోకి పోకపోతే ఇది ఒక భయాన్ని అయితే క్రియేట్ చేసింది. నాగార్జున లాంటి వాళ్ళనే కొట్టేసినారు అనేటువంటి భయం అయితే ఇవాళ ఆక్రమణదారులందరిలో కలిగింది. అన్యాపదేశంగా రంగనాథ్ గారు కూడా అదే చెప్తున్నారు, మేము భయం క్రియేట్ చేస్తాం, భయంతో అవగాహన వస్తుంది. ఇది పోలీస్ నైజం. పోలీసులకు ఉండేటువంటి ఏంటంటే ఒక ఎన్కౌంటర్ చేస్తాం, ఎన్కౌంటర్ తోటి ఒక భయం వస్తుంది. భయం వస్తే ఎవరు నక్సలైట్లకు అన్నం పెట్టరు, సో దాంతో సెటరేట్ అయిపోతుంది. అట్లాగే సారా బట్టీలు కాల్చే వాళ్ళను వెళ్ళి వాళ్ళను ఒకసారి ధ్వంసం చేసి అందరిని పీడే యాక్ట్ పెట్టేసి ఇంకొకటి చేసేస్తే భయం వస్తుంది. భయం అంటే నేను అంటున్నా, భయంలోంచి మాత్రమే న్యాయం రాదు, అవగాహనతో కూడా న్యాయం వస్తుంది, చట్ట పరిధిలో పనిచేయడం వల్ల కూడా న్యాయం వస్తుంది. సరే, ఆ చర్చలోకి మనం పోకపోతే ఇప్పటి వరకు అయితే హైదరాబాద్లో ఒక భయం అయితే ఇవాళ ఆవరించింది. హైడ్రా అనేది ఎట్లాగైతే హైడ్రాకున్న ఇంకొక లక్షణం ఏంటంటే అది ఎటైనా పోతుంది, ఎటు అయినా పోగలిగే ఒకే జీవి హైడ్రా. అమీబా, హైడ్రా రెండు, వాటికి దిశ సంబంధం లేదు. మనిషి ముందుకైనా నడుస్తాడు, జాగ్రత్త వెనకకైనా నడుస్తాడు. ఇటు సైడ్కి ఈ యాంగిల్లో నడవడం అనేది 360 అది సాధ్యం కాదు. హైడ్రా 360 డిగ్రీస్లో ఏ యాంగిల్లోనైనా నడవగలుగుతుంది. అంటే అది వెనకకైనా రాగలుగుతుంది, ముందుకైనా పోగలుగుతుంది. కాబట్టి ఇది ఒకంతకైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి దీంట్లో ఇది మంచిది. కానీ 3-4 అంశాలు ప్రధానంగా బయటకు వస్తున్నాయి. ఒకటి, దీనికి ఉన్న చట్టబద్ధత ఏమిటి అంటే నిజంగానైతే ఇప్పుడున్నటువంటి దాంట్లో హైడ్రా కొత్తది అనుకుంటున్నారు. హైడ్రా కొత్తది కాదు. హైడ్రా పోలీస్ అనుకుంటున్నారు. హైడ్రా పోలీస్ కాదు, మున్సిపల్ యాక్ట్, జిహెచ్ఎంసీ యాక్ట్. అది కూడా నాట్ ఆల్ మున్సిపాలిటీస్కి జనరల్ యాక్ట్ కాదు. ఇది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంసీహెచ్ యాక్ట్ ఒరిజినల్గా, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ యాక్ట్. ఆ తర్వాత జిహెచ్ఎంసీ యాక్ట్ అయిన తర్వాత జిహెచ్ఎంసీ యాక్ట్లో ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ సెల్ అనేటువంటిది ఒకటి ఉంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ సెల్. ఈ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ సెల్ అనేది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో పని భాగం. కాకపోతే దీనిలో ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అని అంటే పోలీస్ కావాలి కాబట్టి అందులో పోలీసులను తీసుకొని చేస్తుండేవాళ్ళు. గతంలో కూడా చాలామంది పోలీసు డిఎస్పీ స్థాయి అధికారులు, ఎస్పీ స్థాయి అధికారులు, సిఐల స్థాయి అధికారులు ఆ ఎన్ఫోర్స్మెంట్లో ఉంటారు. ప్రతి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఉంటారు. ఈవెన్ జిహెచ్ఎంసీ తర్వాత ఉన్నది ఏంటి హెచ్ఎండిఏ. హెచ్ఎండిఏలో కూడా అటువంటి ఒక సెల్ ఉంటుంది. దాని కూడా ఒక డిఎస్పీ స్థాయి అధికారి, దాని కూడా ఇన్ఛార్జ్గా ఉంటాడు. అటువంటిది చట్టబద్ధంగా మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఏర్పడినటువంటి బాడీ. దాన్నే పేరు మార్చినారు. ఆ ఎన్ఫోర్స్మెంట్ సెల్లే, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సెల్లే ఇప్పుడు హైడ్రా లాగా దానికి పేరు మార్చిన తప్ప. కాబట్టి దీనికి చట్టబద్ధత ఉందని అనుకోవాలి డెఫినెట్గా. కానీ ఇంతకంటే మెరుగైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి ఉండొచ్చు కదా. రెండవ వాదన ఏమనిపిస్తుందంటే, ఈ యాక్ట్ వచ్చి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అవుతుంది. హైడ్రా ఇప్పుడే ఎందుకు నిద్రలేచింది? హైడ్రా ఇప్పుడే ఎందుకు వచ్చింది? నేనేమంటున్నానంటే, ఈ 30 ఏళ్ళు నిద్రపోయినందుకు బాధపడాలా? ఇప్పుడు వచ్చినందుకు ఇప్పుడు నిద్రపోయి వచ్చినందుకు నిందించాలా? సరే, నిద్ర అయితే లేచింది కదా, ఇది మంచిదే కదా.
కాబట్టి దానికి కూడా ఆ వాదన కూడా పసలేదు. ఇప్పుడు ఎందుకు నిద్ర లేచినారు, ఇప్పుడే ఎందుకు వచ్చి మొదలు పెట్టినారంటే ఎప్పుడో ఒకసారి మొదలు పెట్టాలి కాబట్టి ఇప్పుడు మొదలు పెట్టారు. ఈ హైడ్రా ఇప్పుడు హఠాత్తుగా నిద్ర లేచి ఈ 30 సంవత్సరాల నుంచి ఇచ్చుకుంటూ వచ్చినటువంటి పర్మిషన్లన్నింటినీ రద్దు చేసి ఈ 30 సంవత్సరాల నుంచి ఇచ్చినటువంటి అనుమతులు, కన్స్ట్రక్షన్స్, నిర్మాణాలు, కరెంటు కనెక్షన్లు, వాటర్ కనెక్షన్లు ఇచ్చిన తర్వాత ఇప్పుడు పోయి దాడులు చేయడం వలన ఇది రాజ్యాంగ సంక్షోభం. పెద్ద మాటనే కావచ్చు కానీ న్యాయ వివాదం అనుకుందాం. న్యాయ వివాదం కూడా రాజ్యాంగం నుంచే వస్తుంది. ఒక మనిషికి ఉండే హక్కులను హరించి వేసేటువంటి హక్కు ఈ హైడ్రాకు ఉంటుంది. అక్కడ మాత్రం ఉండదు అనేటువంటి విషయాన్ని చెప్పగదప్ప. ఎందుకంటే మీ ప్రభుత్వమే ఈ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది, మీ ప్రభుత్వమే దానికి కరెంటు కనెక్షన్ ఇచ్చింది, మీ ప్రభుత్వమే దానికి, ఇదే మున్సిపాలిటీ ఏ విజిలెన్స్ అయితే భాగమైందో, ఏ హైడ్రా అయితే జిహెచ్ఎంసీలో భాగమో, అదే మున్సిపల్ కార్పొరేషను అన్ని రకాల అనుమతులు ఇచ్చిన తర్వాత ఒక సామాన్యుడు కట్టుకున్నాడు అనుకోండి. మీరు గండిపేటలో గొలగొట్టినటువంటి చూసినా, శాస్త్రీపురం అని ఎక్కడో గొలగొట్టినవి చూసినా, లేకపోతే ఫిలిం నగర్ దగ్గర ఎక్కడో, ఫిలిం నగర్ కాదు నానక్రామ్గూడలో కూలగొట్టిన, ఇవి ఏవి కూడా కమర్షియల్ కాదు, మనుషులు నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటివి. ఈ నివాసం ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళకి చెరువు అని తెలియదా, వాళ్ళు ఆక్రమణ అని తెలియదా అని చాలామంది మాట్లాడుతున్నారు. కానీ చాలా సందర్భాలలో రంగనాథ్ గారే ఒక చోట చెప్పారు, సర్వే నెంబర్లను ట్యాంపర్ చేసి కూడా, వేరే సర్వే నెంబర్ వేసి కూడా దానికి అనుమతులు తీసుకొచ్చుకొని కన్స్ట్రక్షన్స్ కట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. మనం ఈ యూట్యూబ్ ఛానళ్ళలో వస్తున్నటువంటి చూస్తుంటే ఎవరో ఒక ఐటీ ఎంప్లాయీ హైటెక్ సిటీకి దగ్గర ఉంటుందో, లేకపోతే అటేటో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర ఉంటుందో, లేకపోతే వాళ్ళ బడ్జెట్లో వస్తుందని ఎక్కడో ఒక ఫ్లాట్ కొనుక్కున్నా. ఆ ఫ్లాట్ కొనుక్కునేటువంటి ఫ్లాట్ కొనుక్కోవడమే కాకుండా బ్యాంకు లోన్ కూడా తీసుకున్నారు. బ్యాంకులు సునిశ్చితంగా పరిశీలిస్తాయి. కానీ మీ మున్సిపాలిటీ ఇచ్చిన డాక్యుమెంట్లన్నీ దొంగ డాక్యుమెంట్లు, తప్పుడు డాక్యుమెంట్లు. మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చి డాక్యుమెంట్లన్నీ కరెక్ట్గా ఉన్నట్టుగా ట్యాంపర్ చేసిన తర్వాత బ్యాంకు కూడా ఏం చేయలేదు. సో వాళ్ళు కూడా లోన్ ఇచ్చినారు. ఇటువంటి వాళ్ళ సమస్యలు వస్తే ఏం చేయాలనేది వాళ్ళ హైడ్రా ముందున్నటువంటి పెద్ద సవాలు. ఇది భవిష్యత్తులో న్యాయ వివాదాలకు కూడా దారితీస్తుంది. ఇవాళ న్యాయస్థానాలు కూడా ఎట్లున్నాయంటే వ్యక్తి ప్రయోజనం ఇంపార్టెంట్ రాష్ట్ర ప్రయోజనం కంటే, సమాజ ప్రయోజనం కంటే. ఎందుకంటే లా ఇట్ సెల్ఫ్ వ్యక్తి ప్రయోజనమే ముఖ్యమని చెప్తుంది, వ్యక్తిని కాపాడాలని చెప్తుంది. కానీ ఆ వ్యక్తి వలన సామాజిక ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి, ఆ వ్యక్తి వలన ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుంది, ఆ వ్యక్తి వలన జీవ వైవిధ్యం దెబ్బతింటుంది, అనేక జీవులు నాశనం అవుతున్నాయి అనేటువంటి అంశాన్ని కోర్టులు పెద్దగా పట్టించుకోవు. కాబట్టి అది నాగార్జున వ్యాపార సంస్థ అయినా, వాణిజ్య సంస్థ అయినా, లేదా ఇంకొక కాలేజ్ అయినా, ఇంకొకటైనా, దాని సామాజిక ప్రయోజనం ఏమిటి అనేది చూడకుండా ఇమీడియట్గా కోర్టులు స్టే ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కోర్టుల ఇంటర్వెన్షన్ అనేది జరుగుతుంది. ఏ సంస్థ కూడా కోర్టుల జోక్యానికి అతీతం కాదు. రాజ్యాంగ సంస్థ అయినా సరే కోర్టుల జోక్యం అనేది తప్పనిసరి అవుతుంది. దీనివలన కొంత ఏమైనా గ్యాప్ వస్తుందేమో చెప్పలేము. ఇది రెండవ అంశం ఈ హైడ్రా విషయం.